మదీనా నగరపు ఆకాశంలో రంజాన్ ఆనందం వ్యాపించింది. సెహరీకి అన్ని చోట్ల సన్నాహాలు జరుగుతున్నాయి. కానీ హజరత్ ఫాతిమా రజియల్లాహు తాలా అన్హు గారి ఇల్లు మాత్రం నిశ్శబ్దంగా ఉంది. రాత్రంతా ప్రార్థనలో గడిపిన తరువాత ఉపవాసం ప్రారంభించటం కోసం సెహరీ తినడానికి ముందుకు వెళ్ళినప్పుడు ఇంట్లో కొంత నీరు తప్ప తినడానికి ఏమీ లేదని ఆమె చూసింది. ఆమె కొంచెం నీరు త్రాగి, ఓ అల్లా, నేను ఈ ఉపవాసం నీ ఆనందం కోసమే పాటిస్తున్నాను. నువ్వు మాకు కష్టాలు ఇచ్చినా అది కూడా నీ దయే అని ఆ అల్లాహ్ను ప్రార్థించింది హజరత్ ఫాతిమా రజియల్లాహు తాలా అన్హు గారు. ఆమె ప్రార్థన ముగిసిన వెంటనే మదీనాలో మస్జిదే నబవీ నుండి ఫజర్ అజాన్ వినిపించడం మొదలైంది. ఆ తరువాత కొద్దిసేపటికి ఫజర్ ప్రార్థనలు పూర్తయ్యాయి మరియు మదీనా ఆకాశంలో సూర్యుడు ఉదయించాడు. కొంతమంది ప్రార్థనలు ముగించుకొని మస్జిదే నబవీ నుండి బయటికి వస్తున్నారు మరియు కొంతమంది వ్యాపారులు తమ జీవనోపాధి కోసం వెళ్లిపోయారు. ఇంతలో హజరత్ అలీ రజియల్లాహు తాలా అన్హు గారు కూడా ఇంటి నుండి బయటకు వచ్చారు, బహుశా కొంత ఆహారం మరియు పానీయం ఏర్పాటు చేయడానికి. ఉదయం గడిచే కొద్దీ ఆకలి బాధలు కూడా పెరుగుతున్నాయి. హజరత్ ఫాతిమా గారు కూడా నీరు తప్ప మరేమీ తినలేదు. అయినప్పటికీ ఆమె ఇంట్లో ఒక మూలలో కూర్చొని అల్లాహ్ను ప్రార్థిస్తోంది. ఈ సమయంలో చిన్నపిల్లలు అయిన హసన్ మరియు హుసైన్ నెమ్మదిగా వారి తల్లి వద్దకు వచ్చి అమాయక స్వరంతో, అమ్మా, మాకు చాలా ఆకలిగా ఉంది, మాకు తినడానికి ఏదైనా ఇవ్వండి, మేము ఇక ఈ ఆకలిని భరించలేము అని అన్నారు. చిన్నారులు అయిన హజరత్ హసన్ మరియు హుసైన్ అలైహిస్సలాం గారి ఈ మాటలను విన్న హజరత్ ఫాతిమా గారి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆమె గుండెలో ఎంతో బాధగా అనిపించింది, కానీ ఏమీ చెప్పలేకపోయింది. అయినప్పటికీ తన పిల్లల ముందు స్మైల్ చేస్తూ, నాన్న, ఈ ప్రపంచం కేవలం ఒక టెస్ట్ మాత్రమే, కొంచెం పేషెన్స్ పెట్టుకోండి, ఇన్షా అల్లా మీ నాన్నగారు కొంత ఫుడ్ తీసుకొని తొందరగా వచ్చేస్తారు అని చెప్పారు. తమ తల్లిగారి మాటలను విన్న పిల్లలు అక్కడి నుండి వెళ్లిపోయారు. కానీ వారి ఇన్నోసెంట్ హార్ట్స్ కూడా ఇఫ్తార్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాయి. హజరత్ ఫాతిమా గారు కూడా చాలా హంగ్రీగా ఉన్నారు. ఆమె తల స్లైట్లీ తిరుగుతున్నట్లుగా అనిపించింది. కానీ ఆమె ఎంతో పేషెన్స్ తో అల్లాహ్ వైపుకు తిరిగి, ఓ అల్లాహ్, మాకు శక్తిని అందించేవాడివి నీవే, మాకు జీవనోపాధిని ఇచ్చి మా పిల్లలకు కష్టాలను ఫేస్ చేసే స్ట్రెంగ్త్ ను ప్రసాదించు, ఓ అల్లా, నీపై మా విశ్వాసాన్ని స్ట్రాంగ్ గా ఉంచు అని ప్రార్థించడం ప్రారంభించింది. ఆమె ఇంతటి కష్టతరమైన టెస్ట్ ను ఫేస్ చేసినప్పటికీ ఆమె హృదయంలో కంప్లైంట్స్ ఆర్ డిసప్పాయింట్మెంట్ అనేవి ఏమీ లేవు. కానీ పేషెన్స్ అండ్ అల్లా మీద ట్రస్ట్ మాత్రమే ఉన్నాయి. పనిని వెతుక్కుంటూ బయటకు వెళ్లిన హజరత్ అలీ గారికి ఏ జాబ్ దొరకలేదు. మధ్యాహ్న సమయం అయిపోయింది. బర్నింగ్ సన్ మరియు సమ్మర్ హీట్ మదీనా ల్యాండ్ ను ఫైర్ లా ఫీల్ అయ్యేటట్టు చేస్తున్నాయి. కంప్లీట్లీ టైర్డ్ అండ్ హంగ్రీతో వారు ఇంటికి తిరిగి వచ్చారు. కానీ ఎంప్టీ హ్యాండెడ్, అంటే ఒట్టి చేతులతో. ఇంటి కండిషన్ ను చూసిన హజరత్ అలీ గారి కళ్లల్లో నీళ్లు వచ్చాయి. తరువాత ఆయన ఒక సహాబీ ఇంటికి వెళ్లి ఆయన్ను పలకరించిన తరువాత, భాయ్, మా ఇంట్లో తినడానికి ఏమీ లేదు, నాకు ఏదైనా వర్క్ దొరకడానికి హెల్ప్ చేయగలవా అని అన్నారు. హజరత్ అలీ గారి మాటలను విన్న ఆ సహాబీ ఎంతో బాధతో, ఓ అలీ, అల్లా సాక్షిగా నా దగ్గర ఏదైనా ఉంటే నేను ఖచ్చితంగా మీకోసం ఇచ్చేవాడిని. కానీ నా ఇంట్లోనే చాలా రోజులుగా పొయ్యి వెలగలేదు, నాకు కూడా చాలా ఆకలిగా ఉంది అని జవాబిచ్చారు. ఇది విన్న హజరత్ అలీ గారు కొన్ని సెకండ్స్ సైలెంట్ గా ఉండి ఆ సహాబీని ఓదార్చి, డెఫినెట్లీ అల్లాహ్ ఒక వే ఏర్పరుస్తాడు అని అన్నారు. దీని తరువాత ఆయన మళ్లీ వర్క్ సర్చ్ కోసం బయలుదేరారు. అలా పనిని వెతుక్కుంటూ నడుస్తున్నప్పుడు టౌన్ అవుట్స్కట్స్ లో ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ ఉన్నాడని ఆయన మైండ్ లోకి వచ్చింది. అతని దగ్గరకు వెళితే బహుశా కొంత వర్క్ దొరుకుతుందని అనుకొని ఆ బిజినెస్ మ్యాన్ హౌస్ వైపుకు నడవడం ప్రారంభించారు హజరత్ అలీ గారు. మరోవైపు హజరత్ ఫాతిమా గారు హజరత్ అలీ గారు తిరిగి వస్తారని ఎదురు చూస్తూ తలుపు వద్ద నిలబడి ఉన్నారు. ఆ సమయంలో పిల్లలైన హసన్ మరియు హుసైన్ల ఆకలి భరించలేనిదిగా మారింది. వారు నెమ్మదిగా తమ తల్లి వద్దకు వచ్చి అమాయక స్వరంతో, అమ్మాజాన్, అబ్బాజాన్ ఎప్పుడు ఇంటికి వస్తారు అని అడిగారు. ఇది విన్న హజరత్ ఫాతిమా గారి హృదయం బాధతో నిండిపోయింది. ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. అయినప్పటికీ తన పిల్లలను ఓదారుస్తూ, నాన్న, కొంచెం ఓపిక పట్టండి, అల్లాహ్ ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు అని అన్నారు. ఇక్కడ హజరత్ అలీ గారు ఆ రిచ్ బిజినెస్ మ్యాన్ ఇంటికి చేరుకొని అతనికి నమస్కారం చేసిన తరువాత, సోదరా, మీకు ఏదైనా పని ఉందా, నేను పని చేయాలనుకుంటున్నాను అని అన్నారు. ఆ రిచ్ బిజినెస్ మ్యాన్ కొద్దిసేపు మౌనంగా ఉండి, అవును, నా ఖర్జూరపు తోటలో కొంత పని ఉంది, మీరు అక్కడ కొన్ని గంటలు పని చేయవచ్చు, కానీ నాకు ఒక షరతు ఉంది, నేను మీకు కూలీ డబ్బులు ఇవ్వలేను, కానీ మీకు కూలీకి బదులుగా కొన్ని ఖర్జూరాలు ఇవ్వగలను అని అన్నాడు.
హజరత్ అలీ గారు తన ఇంటి ఆకలి మరియు కష్టాల గురించి ఆలోచించారు. ఆ ఆలోచన ఆయన హృదయాన్ని వణికిస్తుంది మరియు ఆయన కళ్ళల్లో నీళ్లు తెప్పించింది. ఆ తరువాత ఆయన ఎటువంటి సంకోచం లేకుండా పనిచేయడానికి అంగీకరించారు. దీని తర్వాత ఆయన వెంటనే ఖర్జూరపు తోటకు చేరుకొని యజమాని ఆదేశాల మేరకు పనిచేయడం ప్రారంభించారు. ఆయన మొత్తం పనిని ఒంటరిగా మరియు పూర్తి అంకిత భావంతో పూర్తి చేశారు. ఆపకుండా చాలా గంటలు కష్టపడి పనిచేసిన తరువాత హజరత్ అలీ గారు ఆ రిచ్ బిజినెస్ మ్యాన్ వద్దకు వెళ్లి, మీ ఆదేశాల ప్రకారం నేను అన్ని పనులు పూర్తి చేశాను, ఇప్పుడు నా జీతం నాకు చెల్లించండి అని అన్నారు. ఆ బిజినెస్ మ్యాన్ వెంటనే హజరత్ అలీ గారి చేతుల్లో కొన్ని ఖర్జూరపు పండ్లు పెట్టాడు. అవి చూసిన హజరత్ అలీ గారు ఎంతో సంతోషపడ్డారు మరియు వెంటనే ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఓ అల్లా, మా జీవనోపాధిని అందించేది నువ్వే. మమ్మల్ని పరీక్షించాలనుకుంటే మేము ఓపికగా ఉంటాము, కానీ మా విశ్వాసాన్ని బలంగా ఉంచుకుంటాము అని హజరత్ అలీ గారు అన్నారు. ఇలా చెప్పి ఆయన తొందరగా ఇంటికి బయలుదేరారు. ఎందుకంటే హజరత్ అలీ గారి హృదయంలో ఒకే ఒక ఆలోచన ఉంది. ముఖ్యంగా చిన్నారులు అయిన హసన్ మరియు హుసేన్ హజరత్ అలీ గారి యొక్క రాక కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు అని. ఖర్జూరపు పండ్లను తీసుకున్న హజరత్ అలీ గారు ఇంటికి దగ్గరగా వచ్చినప్పుడు మదీనాలో సూర్యాస్తమయ సమయం అయ్యింది మరియు ఇఫ్తార్ కోసం సన్నాహాలు మదీనా అంతటా జరుగుతున్నాయి. అదే సమయంలో హజరత్ అలీ గారు అలసిపోయిన శరీరంతో ఇంట్లోకి ప్రవేశించారు. ఆ క్షణంలోనే మస్జిద్ నబవీ నుండి అజా యొక్క మధురమైన స్వరం దూరం నుండి ప్రతిధ్వనించడం ప్రారంభించింది. ఇది మదీనా మొత్తాన్ని ఇఫ్తార్ ను గుర్తు చేసింది. ఇఫ్తార్ కోసం హజరత్ అలీ గారి ఇంట్లో కొన్ని ఖర్జూరపు పళ్ళు మరియు నీళ్లు మాత్రమే ఉన్నాయి, కానీ వారి ఇల్లు అల్లాహ్ దయతో నిండిపోయింది. అందరూ కలిసి ఇఫ్తార్ విందుకు కూర్చున్నారు. చిన్నారులు అయిన హజరత్ హసన్ మరియు హుసేన్లకు చెరో 2 ఖర్జూరపు పండ్లు ఇచ్చారు. హజరత్ అలీ గారు కూడా 2 ఖర్జూరపు పళ్ళు తీసుకున్నారు మరియు హజరత్ ఫాతిమా గారు కూడా తన కోసం 2 ఖర్జూరపు పండ్లను ఉంచుకున్నారు. ఆ తరువాత వారందరూ కలిసి అల్లాహ్కు కృతజ్ఞతలు తెలిపి ఇఫ్తార్ చేయబోతుండగా ఒక బెగ్గర్ వారి ఇంటి తలుపు వద్దకు వచ్చి ఇలా పలికాడు, అమ్మా, నేను ఈ రోజంతా ఏమీ తినలేదు. నేను ఈ ఆకలి బాధలు భరించలేకపోతున్నాను. దయచేసి నాకు తినడానికి ఏదైనా ఇవ్వండి అని అన్నాడు. హజరత్ ఫాతిమా గారు ఎంతో కైండ్ హార్టెడ్ మరియు మెర్సిఫుల్ వ్యక్తి. ఆమె ఈ మాటలను వినగానే తన బాధను కూడా పట్టించుకోకుండా, అయ్ అలీ, దయచేసి ఈ బెగ్గర్కు నా ఇఫ్తార్ భోజనాన్ని ఇచ్చేయండి అని అన్నారు. హజరత్ అలీ గారు ఆశ్చర్యంగా అడిగారు, ఫాతిమా, నీ భోజనాన్ని అతనికి ఇచ్చేస్తే ఇఫ్తార్లో నువ్వు ఏమి తింటావు అని, అంటే ఉపవాసం ముగించడానికి నువ్వు ఏమి తింటావు అని. హజరత్ అలీ గారి మాటలను విన్న హజరత్ ఫాతిమా గారు నవ్వుతూ, నేను నీళ్లు తాగి ఇఫ్తార్ పూర్తి చేస్తాను అని చెప్పారు. ఇది విన్న హజరత్ అలీ గారు స్పీచ్లెస్ అయ్యారు, అంటే ఏమీ మాట్లాడలేకపోయారు. ఆ తరువాత ఆయన ఆ ఇఫ్తార్ భోజనం అంతా ఆ బెగ్గర్కు ఇచ్చి, ఓ అల్లాహ్, దయచేసి మా ఈ సాక్రిఫైస్ ను అంగీకరించండి అని ప్రార్థించారు. మరుసటి రోజు కూడా హజరత్ ఫాతిమా గారు తన సెహరీలో నీరు మాత్రమే తాగి ఉపవాసం ఉన్నారు. ఆ రోజు ఉదయం హజరత్ అలీ గారు ఎంతో కష్టపడి పనిచేసి కొంత పిండిని సేకరించి ఇంటికి తీసుకువచ్చారు. హజరత్ ఫాతిమా గారు ఆ పిండితో కొన్ని చపాతీస్ తయారు చేశారు. ఆ తరువాత ఇఫ్తార్ సమయం వచ్చింది. మదీనా అంతటా ఇఫ్తార్ కోసం సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ప్రతి చోట ఆనంద వాతావరణం నెలకొంది. కానీ హజరత్ ఫాతిమా గారి ఇల్లు శాంతి మరియు సరళతతో నిండి ఉంది. ఆమె కూడా ఉపవాసం ఉన్నారు, కానీ ఇంట్లో చపాతీలు మరియు నీళ్లు తప్ప ఏమీ లేవు. అయినప్పటికీ ఆ ఇంట్లో ఓర్పు మరియు సంతృప్తి యొక్క ఒక ప్రత్యేకమైన దృశ్యం కనిపించింది. చిన్నారులైన హసన్ మరియు హుసేన్ హజరత్ అలీ గారి రాక కోసం సంతోషంగా ఎదురు చూస్తున్నారు. ఇంతలో హజరత్ అలీ గారు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అందరూ ఇఫ్తార్ కోసం కూర్చోవడానికి సిద్ధమయ్యారు. ఆ తరువాత హజరత్ ఫాతిమా గారు అందరికీ చెరో 2 చపాతీలు ఇచ్చారు. ఆ తరువాత వారు ఇఫ్తార్ ప్రారంభించబోతుండగా తలుపు బయట నుండి ఒక స్వరం వినిపించింది, ఓ అహ్లే బైత్, నేను 3 రోజులుగా ఆకలితో ఉన్నాను. మీరు అల్లాహ్ మార్గంలో దాన ధర్మాలు చేస్తుంటారని నేను విన్నాను. మీ దగ్గర తినడానికి ఏదైనా ఉంటే నాకు కూడా ఇవ్వండి. నేను నా ఆకలి బాధను భరించలేకపోతున్నాను అని. ఆ మాటలను విన్న హజరత్ ఫాతిమా గారు మళ్ళీ హజరత్ అలీ గారి వైపు చూసి, అయ్ అలీ, ఆకలితో మన ఇంటి వద్దకు వచ్చిన ఈ వ్యక్తికి ఈ రొట్టెలు ఇవ్వండి అని అన్నారు. ఈసారి హజరత్ అలీ గారు ఆందోళనగా,
ఫాతిమా, సరే నేను ఇస్తాను, ఆ తరువాత నువ్వు ఏమి తింటావు అని అడిగారు. హజరతా ఫాతిమా గారు నవ్వి, నేను ఆకలితో ఉన్నా పర్వాలేదు, కానీ అతను మన ఇంటి వద్దకు వచ్చి ఆకలితో తిరిగి వెళ్ళకూడదు. మనం ఈ లోకపు సుఖాల కోసం పుట్టలేదు, మన నిజమైన ఉద్దేశం అల్లాహ్ యొక్క సంతోషాన్ని పొందటం మాత్రమే అని అన్నారు. ఇది విన్న హజరత్ అలీ గారు తన రొట్టెలు అంతా ఆ ఆకలితో ఉన్న వ్యక్తికి ఇచ్చారు. ఆ తరువాత హజరత్ అలీ గారు హజరతా ఫాతిమా గారి వైపు చూసినప్పుడు ఆమె చేతుల్లో నీళ్లు తప్ప మరేమీ లేవు. ఆ తరువాత హజరత్ అలీ గారు తన మనసులో ఇలా అనుకున్నారు, అయే ఫాతిమా, నీవు ఎంతటి పరీక్షను ఎదుర్కొంటున్నావో నీకు తెలుసా? నీవు ఆకలితో ఉంటూనే ఇతరులకు ఆహారం పెడుతున్నావు. అల్లాహ్ ఖచ్చితంగా నీ త్యాగాన్ని అంగీకరిస్తాడు అని తనలో తాను అనుకున్నారు హజరత్ అలీ గారు. ఆ క్షణంలోనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాంను ఇలా ఆదేశించాడు, అయే జిబ్రాయిల్, వెళ్ళండి, నా ప్రియమైన హబీబ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రియమైన కుమార్తె ఫాతిమా చూపిన త్యాగం మరియు సహనం సాటిలేనివి. ఆమె స్వయంగా ఆకలితో ఉండి ఇతరులకు ఆహారం పెట్టింది. ఇప్పుడు ఆమె ఇంట్లో తినడానికి ఏమీ లేదు, కాబట్టి మీరు ఆమె కోసం స్వర్గం నుండి ఆహారం తీసుకువెళ్ళండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నుండి ఈ ఆదేశం అందిన తరువాత హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం గారు స్వర్గం నుండి సువాసన గల రొట్టెలు, ఖర్జూరాలు మరియు తేనె తీసుకొని మానవ రూపంలో హజరత్ అలీ గారి ఇంటి ద్వారం వద్దకు వచ్చారు. ఆ సమయంలో హజరతా ఫాతిమా గారు అల్లాహ్ యొక్క ఆరాధనలో నిమగ్నమై ఉన్నారు. ఆమె కేవలం నీరు మాత్రమే తాగి అల్లాహ్ను ఆరాధిస్తున్నారు. అప్పుడు ఇంటి బయట నుండి యా అహ్లే బైత్ అంటూ ఒక స్వీట్ అండ్ సస్పెన్స్ఫుల్ వాయిస్ వినిపించింది. ఈ గొంతును విని హజరత్ అలీ గారు ఆశ్చర్యపోయారు. వెంటనే ఆయన వచ్చి తలుపు తెరిచినప్పుడు చేతిలో ఒక పాత్రను పట్టుకొని ఒక అందమైన వ్యక్తి నిలబడి ఉన్నారు. ఆ వ్యక్తిని హజరత్ అలీ గారు మీరు ఎవరు అని అడగగా ఆ వ్యక్తి ఇలా జవాబు ఇచ్చాడు, నేను అల్లాహ్ యొక్క దూతను, నా పేరు జిబ్రాయిల్. మీరు మీ ఆకలిని భరించి ఇతరులకు ఆహారం ఇచ్చారు. మీరు చేసిన ఈ పనికి అల్లాహ్ ఎంతో సంతోషించి మీ కోసం స్వర్గం నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆహారాన్ని పంపాడు అని. ఇది విన్న హజరత్ అలీ గారి హృదయం ఆనందంతో మరియు ఆయన కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. ఆ తరువాత హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం గారు ఆహారం ఇచ్చి అక్కడి నుండి వెళ్లిపోయారు. ఆ ఆహారాన్ని తీసుకున్న హజరత్ అలీ గారు ఇంట్లోకి ప్రవేశించి ఆనందంగా, ఓ ఫాతిమా, చూడు చూడు, మన ప్రభు ఎంత గొప్పవాడో, మన కోసం స్వర్గం నుండి ఆహారాన్ని పంపాడు అని పిలిచారు. ఇది విన్న హజరతా ఫాతిమా గారు నెమ్మదిగా అక్కడికి వచ్చి ఆయన చేతిలో ఉన్న ఆహారాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయారు మరియు ఆమె మనస్సు ఎంతో ఆనందంతో నిండిపోయింది. ఇది సాధారణ ఆహారం కాదని స్వర్గపు ఆహారం అని వారందరికీ అర్థమయ్యింది. అంతటి సువాసన గల రొట్టెలు, ఖర్జూరం మరియు తేనె అది అల్లాహ్ దయకు సంకేతం. ఇంతలో చిన్నారులు అయిన హజరత్ హసన్ మరియు హుసైన్ అలైహిస్సలాం గారు అమాయకంగా పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మాజాన్, ఇది ఎవరి ఆహారం మరియు ఇది ఎక్కడి నుండి వచ్చింది అని అడిగారు. హజరత్ ఫాతిమా గారు ప్రేమతో నవ్వి, నాన్న, ఈ ఆహారం మనదే, ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీనిని స్వర్గం నుండి మన కోసం పంపించాడు అని అన్నారు. ఇది విన్న చిన్నారులు ఆనందంతో, అమ్మాజాన్, మీరు చెప్తున్నది నిజమేనా అని అడిగారు. హజరతా ఫాతిమా గారి కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి మరియు ఆమె ఖచ్చితంగా కుమారా, ఇది అల్లాహ్ యొక్క దయే అని అన్నారు. తర్వాత అందరూ కలిసి ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆ ఆహారాన్ని తినడం ప్రారంభించారు. వారు ఆ ఆహారాన్ని తిన్న వెంటనే వారందరి కళ్లల్లో నుండి కన్నీళ్లు రావడం ప్రారంభించాయి. ఇది సాధారణ ఆహారం కాదు, కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రేమ మరియు దయకు రుజువు. మరుసటి రోజు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నుండి హజరతా ఫాతిమా గారి ఇంటికి స్వర్గం నుండి ఆహారం వచ్చిందన్న వార్త మదీనా అంతటా వ్యాపించింది. ఇది విన్న ప్రజలు ఆశ్చర్యపోయారు. కొందరు చాలా సంతోషించారు, మరికొందరి విశ్వాసం బలపడింది. కానీ కొంతమంది కపటవాదులు అంటే హిపోక్రైట్స్ దీనిని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. వారిలో ఒకరు కొంతమందితో, ఆహారం స్వర్గం నుండి వస్తుందని మీరు నిజంగా నమ్ముతారా అని అడిగారు. అల్లాహ్ తలుచుకుంటే ఆయన ప్రతిదీ చేయగలడు అని విశ్వాసులు సమాధానమిచ్చారు. కానీ ఆ మునాఫిక్ మళ్ళీ, ఇలా అయితే ఫాతిమాకు మాత్రమే ఎందుకు అనే ప్రశ్నను లేవనెత్తాడు. క్రమంగా ఈ అనుమానపు పుకార్లు మదీనా వీధుల్లో వ్యాపించడం ప్రారంభించాయి. చివరకు ఈ వార్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు చేరింది. ఆయన ప్రజలందరినీ ఉద్దేశించి, ఓ మదీనా ప్రజలారా, అల్లాహ్ తన దాసుల కోసం అద్భుతమైన ఏర్పాట్లు చేయగలడని మీరు నమ్మడం లేదా?
షబే మేరాజ్ యొక్క రాత్రిన నన్ను స్వర్గానికి పంపిన ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నా కుమార్తె కోసం స్వర్గం నుండి ఆహారం పంపలేడా అని అన్నారు. నా కుమార్తె ఫాతిమా స్వర్గపు స్త్రీలకు నాయకురాలు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆమెకు ఇచ్చిన గౌరవం సాటి లేనిది. మరియు ఈ సంఘటన ఆ గౌరవానికి నిదర్శనం అని చెప్తూ హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు సూరా అల్ తలాక్ నుండి ఒక పద్యాన్ని పఠించారు. ఎవరికి అయితే తఖ్వా, ఫియర్ ఆఫ్ అల్లాహ్ ఉంటాయో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి ఊహించలేని ప్రదేశం నుండి జీవనోపాధిని అందిస్తాడు. ఇది విన్నప్పుడు అందరూ నిశ్శబ్దంగా మారారు. మరియు హుజూర్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహచరులు అంటే సహాబీల యొక్క విశ్వాసం మరింత బలపడింది. ఈ సంఘటన మదీనా అంతటా చర్చనీయాంశంగా మారినప్పుడు కపటులు మరియు అవిశ్వాసులు దీనిపై కోపంగా ఉన్నారు. వెంటనే వారు తమ ఫాలోవర్స్ ను పిలిచి, మీరు చూస్తున్నారా, ప్రపంచంలో మరెవరూ పొందని గౌరవ మర్యాదలు మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కుమార్తెకు లభిస్తున్నాయి. ఈ వార్త గనుక మరింత వ్యాపిస్తే ప్రజల యొక్క విశ్వాసం బలపడుతుంది మరియు మన యొక్క కుట్రలన్నీ విఫలమవుతాయి. అప్పుడు ఆ ఫాలోవర్స్ లో ఒకరు మనం ఏమి చేయాలి అని అడగగా ఆ కపటులు మరియు అవిశ్వాసులు ప్రజల హృదయాలలో సందేహం పుట్టించండి, ఇది కేవలం ఒక కథ మాత్రమే అని వారికి చెప్పండి. బహుశా ఫాతిమా గారికి కల వచ్చి ఉండవచ్చు. మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన కుమార్తె ప్రతిష్టను పెంచడానికి మాత్రమే ఇలా చెప్తున్నారు అని చెప్పండి అని కుట్ర పన్నారు. తరువాత వారు మనం ఎప్పుడూ స్వర్గపు ఆహారాన్ని చూడలేదు, ఇది కేవలం కల్పిత కథ కావచ్చు అని అన్నారు. ఆ తరువాతి రోజు నుండే ఆ కపటులు మరియు అవిశ్వాసుల బృందం ఇంటింటికి తిరుగుతూ ఇదంతా తప్పుడు కథ అని ప్రచారం చేయడం ప్రారంభించారు. క్రమంగా వారు కొంతమంది సహచరులను సంప్రదించి, వినండి సోదరులారా, మీరు మోసపోతున్నారు, ఇది నిజమైన సంఘటన కాదు, కల్పిత కథ అని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఎన్ని మాటలు విన్నప్పటికీ హుజూర్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సహచరుల విశ్వాసం ఏమాత్రం చెక్కు చెదరలేదు. వారు మా కోసం ఖురాన్ ను అవతరింపజేసిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గం నుండి ఆహారం పంపలేడా, మరియు ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రియమైన మెసెంజర్, ఆయన ఎప్పుడూ అబద్ధం చెప్పడని హుజూర్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సహచరులు ఆ అవిశ్వాసుల బృందానికి జవాబు ఇచ్చారు. ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా నిజమైన విశ్వాసులుగా ఉన్న వారి విశ్వాసం ఎప్పుడూ బలపడుతూనే ఉంది. ఈ సంఘటన తరువాత ఒక రోజు రాత్రి హజరత్ ఫాతిమా గారు చాలా సేపటి వరకు అల్లాహ్ను ప్రార్థిస్తూనే ఉన్నారు మరియు ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు ధారగా కారుతూనే ఉన్నాయి. అల్లాహ్ ఆమెకు ఈ అద్భుతమైన బహుమతిని ఎందుకు ఇచ్చాడో అని ఆమె మనసులో ఆలోచిస్తోంది. ఆమె ఎప్పుడూ ఈ ప్రపంచం నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ఏమీ కోరలేదు. అల్లాహ్ అందరినీ స్వర్గంలో కలిపి ఉంచాలన్నది ఆమెకు ఉన్న ఒక్కగానొక్క కోరిక. అప్పుడు ఆమె అల్లాహ్ను ప్రార్థిస్తూ, అయ్ అల్లాహ్, నాకు ఎన్నడూ దక్కని గౌరవాన్ని నువ్వు నాకు ఇచ్చావు. నాకు స్వర్గపు ఆహారాన్ని ఇవ్వడం ద్వారా నువ్వు ఇష్టపడితే ఈ లోకంలో ఏ కొరత లేదని నాకు చూపించావు. నేను నీ వినయపూర్వకమైన భక్తురాలిని. నా పిల్లలను రక్షించు, నా భర్తను ఆశీర్వదించు మరియు నా తండ్రిని స్వర్గంలో అత్యున్నత స్థానానికి పంపు అని. మరుసటి రోజు ఉదయం మదీనా అంతటా కోలాహలం నెలకొంది. ఈ సంఘటన గురించి హజరత్ అబూబకర్ మరియు ఉమర్ రజియల్లాహు తాలా అన్హు గార్లకు తెలియగానే వారు వెంటనే ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు వెళ్లారు. అయ్ హుజూర్, ఈ సంఘటన మాకు ఒక గొప్ప సూచన, ఇది మా విశ్వాసాన్ని బలపరిచింది అని అన్నారు. అప్పుడు హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు గారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గం నుండి పంపిన ఈ ఆహారంలో ఏదైనా భాగాన్ని మనం చూడగలమా అని అడిగారు. దీనికి ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు నవ్వి, అయ్ ఉమర్, ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తాను కోరుకునే వారికి మాత్రమే ఇచ్చే ప్రతిఫలం, కానీ ఇది కేవలం ఆహారం గురించి మాత్రమే కాదు, బదులుగా ఇది ఒక గొప్ప పాఠం అని అన్నారు. ఇది విన్న సహచరుల హృదయాలు శాంతితో నిండిపోయాయి. దీని తర్వాత హుజూర్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు హజరత్ ఫాతిమా గారి ఇంటికి వచ్చారు. తన కుమార్తె ఫాతిమా తన బిడ్డ మాత్రమే కాదని, ఇస్లాంకు గొప్ప ఉదాహరణ అని ఆయనకు తెలుసు. హుజూర్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఫాతిమా గారి వైపు చూసి చిన్నపాటి చిరునవ్వుతో ఇలా అన్నారు, అయే ఫాతిమా, నీవు స్వర్గపు మహిళల నాయకురాలివి మరియు ఈ ఆహారం నీ గౌరవానికి నిదర్శనం. ఈ మాటలను విన్న హజరత్ ఫాతిమా గారు తల వంచుకొని వినయంగా ఇలా అన్నారు, అబ్బాజాన్, ఇది పూర్తిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దయ. ఈ గౌరవం నాకు కేవలం ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దయ వల్లనే లభించింది. ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు సంతృప్తితో ఇలా అన్నారు, అవును, కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ప్రియమైన సేవకులకు మాత్రమే ఈ దయను ఇస్తాడు. మీరు ఓపికగా
భక్తితో మరియు సంయమనంతో ఉన్నారు. మరియు దీని కారణంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు స్వర్గపు ఆహారాన్ని అనుగ్రహించాడు. ఈ క్షణం ఆధ్యాత్మిక శాంతితో నిండిపోయింది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హజరత్ అలీ, హజరతా ఫాతిమా మరియు వారి కుమారులు హసైన్ మరియు హుసైన్లను చూసి, మీ నలుగురి హృదయాల్లో ఉన్న పరిపూర్ణ విశ్వాసం మనందరికీ ఒక ఉదాహరణ అని నేను ప్రమాణం చేయగలను అని అన్నారు. ఇది విన్న హజరతా ఫాతిమా గారు తన కళ్ళను తుడుచుకొని, తప్పకుండా మనమందరం ఒక రోజు స్వర్గంలో ఈ ఆహారాన్ని ఆస్వాదిస్తాము ఇన్షా అల్లాహ్ అని అన్నారు. తర్వాత ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన చేతులను పైకెత్తి, ఐ అల్లాహ్, నా ఫాతిమా, నా అలీ, నా హసైన్ మరియు నా హుసైన్, నా మొత్తం సమాజాన్ని స్వర్గంలో ఉత్తమ ప్రతిఫలాలతో ఆశీర్వదించు అని ప్రార్థించారు. దీని తరువాత హుజూర్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అక్కడి నుండి వెళ్లిపోయారు. ఈ సమయంలో ప్రవక్త బద్ద శత్రువు అయిన బను సలీం తెగకు చెందిన ఒక వ్యక్తి ఒంటరిగా ప్రవక్త ఇంటికి వచ్చి, ఓ ముహమ్మద్, బయటకు రా, నేను నీ గొంతు కోసే వరకు నా చేయి శాంతించదు అని బిగ్గరగా అరవడం ప్రారంభించాడు. అతను అలాంటి అమానుషమైన మాటలను చెబుతూనే ఉన్నాడు. ఇది చూసిన హజరత్ ఉమర్ ఫారూక్ రజియల్లాహు తాలా అన్హు గారికి కోపం వచ్చింది. ఆయన వెంటనే, యా రసూలల్లాహ్, మీరు నాకు అనుమతిని ఇస్తే నేను ఈ సైతాన్ను కత్తితో 2 ముక్కలుగా నరికేస్తాను అని అన్నారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంటి నుండి బయటకు వచ్చి సహాబాలతో, జాగ్రత్తగా ఉండండి, అతనిని ఏమీ అనకండి. ఈ పేదవాడికి అల్లాహ్ ఎవరో, అతని ప్రవక్త ఎవరో, ఇస్లాం అంటే ఏమిటో తెలియదు. అతను ఈ విషయాలను అర్థం చేసుకున్నప్పుడు అతను ఎప్పటికీ ఇలాంటి మాటలను అనడు అని అన్నారు. అప్పుడు హుజూర్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు నెమ్మదిగా ఆ వ్యక్తి వద్దకు వెళ్లి ఎంతో సాఫ్ట్ అండ్ స్వీట్ వాయిస్ తో ఇలా అన్నారు, నీకు నాపై ఎందుకు అంత కోపం? ఈ ఆకాశం, భూమి, మానవులు మరియు మొత్తం ప్రపంచం, వీటన్నింటికి ఒకటే సృష్టికర్త ఉన్నాడు. నేను అతని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఆ ఏకైక అల్లాహ్ను విశ్వసించమని మాత్రమే నేను ప్రజలను ఆహ్వానిస్తున్నాను. అందరిపై అధికారం మరియు గొప్ప శక్తి ఉన్న అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు భయపడండి. గౌరవం, అహంకారం మరియు ద్వేషం విడిచిపెట్టి ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శిక్షకు భయపడండి. ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గనుక శిక్ష వేస్తే శాశ్వతంగా తీవ్రమైన హింస అనుభవించాల్సి ఉంటుంది. ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఈ జెన్యూన్ మరియు సున్నితమైన స్వభావం చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. కొంతసేపు మౌనంగా ఉన్న తరువాత అతను అకస్మాత్తుగా, యా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు అల్లాహ్ పంపిన దూత, నేను మీ మాటను అంగీకరిస్తున్నాను మరియు ఒకే అల్లాహ్ను నమ్ముతాను అని అన్నాడు. ఇలా చెప్పి ఆ వ్యక్తి వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క చేయి పట్టుకొని, అష్హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దహు రసూలహు అంటూ కల్మా చదివి ముస్లిం అయ్యాడు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ వ్యక్తిని తన ఇంటి లోపలికి తీసుకువెళ్లి ప్రేమపూర్వక స్వరంతో, నీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, మీరు ఎలా జీవిస్తారు, మీరు ఏమి తింటారు మరియు ఏమి త్రాగుతారు అని అడిగారు. ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రశ్నలను విన్న ఆ వ్యక్తి ఇలా అన్నాడు, అయ్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం, నేను బను సలీం తెగలో అత్యంత పేదవాడిని. నేను రోజంతా కూలీగా పనిచేస్తూ నా ఇంటి ఖర్చులను ఎలాగోలా చూసుకుంటాను మరియు ఎక్కువ సమయం ఆకలితో ఉండాల్సి వస్తుంది. ఇది విన్న రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన సహచరులతో, ఈ సోదరుడి కోసం ఒంటెను దానం చేయగలవారు ఎవరైనా మీలో ఉన్నారా అని అడిగారు. వెంటనే హజరత్ అబ్దుల్లా ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు తాలా అన్హు గారు లేచి నిలబడి, యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా దగ్గర ఒకే ఒక ఒంటె ఉంది, అదే నేను దానం చేస్తాను అని అన్నారు. అప్పుడు ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మీలో ఎవరైనా అతనికి తలపాగా ఇవ్వగలరా అని అడిగారు. హజరత్ అలీ రజియల్లాహు తాలా అన్హు గారు వెంటనే లేచి తన తలపాగాను తీసి దానం చేశారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఈ కొత్త ముస్లిం సోదరుడికి ఎవరైనా ఆహారం ఏర్పాటు చేయగలరా అని అడిగారు. హజరత్ సల్మాన్ ఫార్సీ రజియల్లాహు తాలా అన్హు గారు ఇలా అన్నారు, యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు అనుమతిస్తే నేను ఎవరి ఇంటి నుండైనా ఆహారం ఏర్పాటు చేయగలను. అప్పుడు ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు అనుమతిని ఇచ్చినప్పుడు హజరత్ సల్మాన్ ఫార్సీ రజియల్లాహు తాలా అన్హు గారు కొత్త ముస్లింను అనేక ఇల్లు తీసుకువెళ్లి ఆహారం కోసం వెతికారు. కానీ అతనికి ఎక్కడా ఆహారం అనేది దొరకలేదు. చివరికి వారు హజరత్ ఫాతిమా గారి ఇంటికి చేరుకున్నారు. ఆ తరువాత హజరత్ సల్మాన్ ఫార్సీ రజియల్లాహు తాలా అన్హు గారు ఇలా అన్నారు, ఏ ఫాతిమా, ఈ కొత్త ముస్లిం సోదరుడికి కొంత ఆహారం కోసం మేము చాలా ఇళ్ల తలుపులు తట్టాము, కానీ మాకు ఎక్కడా ఏమీ లభించలేదు.
మీ దగ్గర ఏదైనా ఉంటే దయచేసి అతనికి ఇవ్వండి అని. ఇది విన్న హజరత్ ఫాతిమా గారి కళ్లలో కన్నీళ్లు ఆగలేదు. ఆమె హృదయం ఎంతో చలించిపోయింది. ఆమె వెంటనే, సోదరా, నా ఇంట్లో కూడా ఏమీ లేదు. నా కుమారులు అయిన హసన్ మరియు హుసేన్ ఆకలితో అలమటిస్తున్నారు. నా దగ్గర కూడా తినడానికి ఏమీ లేదు. కానీ నా దగ్గర ఎంతో విలువైన దుపట్టా ఉంది, అంటే స్కార్ఫ్ ఉంది. మీరు దానిని ఏదైనా షాప్ వద్దకు తీసుకువెళ్లి అమ్మి డబ్బు తీసుకొని ఈ కొత్త ముస్లిం సోదరుడికి ఆహారం ఏర్పాటు చేయండి అని అన్నారు. ఇది విన్న హజరత్ సల్మాన్ ఫార్సీ రజియల్లాహు తాలా అన్హు మరియు ఆ కొత్త ముస్లిం కన్నీళ్లతో ఏడవడం ప్రారంభించారు. హజరత్ ఫాతిమా రజియల్లాహు తాలా అన్హు గారి యొక్క ఈ త్యాగం మరియు దయను చూసి వారు ఎంతో ఆశ్చర్యపోయారు. హజరత్ ఫాతిమా రజియల్లాహు తాలా అన్హు గారు ఈ ప్రపంచంలో వదిలి వెళ్లిన దాన ధర్మాలు, త్యాగం, సహనం ఇస్లాం చరిత్రలో ఎల్లప్పుడూ గోల్డెన్ లెటర్స్ తో ప్రకాశిస్తాయి. మనమందరం కూడా నిస్సహాయులు, పేదలు, నిరాశ్రయులకు మన సామర్థ్యం మేరకు సహాయం చేయగలిగితే ధనవంతులు మరియు పేదలు ఇద్దరూ సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. డియర్ ఫ్రెండ్స్, మనమందరం హజరత్ ఫాతిమా రజియల్లాహు తాలా అన్హు గారిలాగా కైండ్, జనరస్ మరియు గుడ్ క్యారెక్టర్ కలిగిన వారిలా మారి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిలాగా చారిటీ అలవర్చుకుంటే అది మనకు గొప్ప విజయం అవుతుంది. ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఈ సామర్థ్యాన్ని ప్రసాదించాలి. ఆమీన్. ఇన్షా అల్లాహ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు అస్సలాము అలైకుం. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. యువర్స్ వాయిస్ ఆఫ్ ఇస్లాం తెలుగు.